గర్భిణీ స్త్రీలలో కాళ్ళ వాపులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి సాల్ట్ బాగా తీసుకోవడం, రెండోది మెంటల్ టెన్షన్ కూడా, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, మూడవది ఎక్కువసేపు ఒకే స్థలంలో కూర్చోవడం, అంటే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళలో సరిగా వెళ్ళక బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ వస్తుంది, బీపీ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో బీపీ లెవెల్ ఎక్కువైనప్పుడు కూడా కాళ్ళ వాపులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాళ్ళ వాపులు రాకుండా ఉండాలంటే ప్రతి 20 మినిట్స్కి ఒకసారి మీరు వర్క్ చేస్తున్నట్టయితే పాదాలని ముందుకి వెనక్కి అండ్ రొటేట్ చేస్తూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తూ ఉండాలి. ప్రతి 1.5 అవర్ నుంచి 2 అవర్స్కి ఒక్కసారి లేచి నడుస్తూనే ఉండాలి, ఎంత వర్క్ చేసుకున్నా అట్లా. అండ్ కొంతమంది ప్రెగ్నెన్సీ రాగానే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందన్నట్టుగా ఒకే ప్లేస్లో కూర్చోవడం, లేదంటే ఒకే ప్లేస్లో పడుకొని ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా కాళ్ళు వాపులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, బీపీ ఎక్కువ అయిపోవడం అట్లని. అందుకని తీసుకునే ఫుడ్లో కూడా ఉప్పుని తగ్గించి తీసుకోవాలి, మౌనంగా తీసుకోవాలి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. యాక్టివిటీ బాగుండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. కాళ్ళలో ఒకవేళ వాపులు అలాగనే ఉన్నాయనుకోండి, మీరు బెడ్ మీద పడుకొని అక్కడ గోడకి కాళ్ళని స్ట్రైట్గా దీన్ని యోగాలో విపరీత కారిణి అని అంటాం. సో ఈ విపరీత కారిణి అనే ఆసనంని ఒక రోజులో కనీసం ఒక 3 to 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఒకసారి గోడ మీద కాలు పెట్టారంటే ఒక 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు కాల్ని అలా ఉంచవచ్చు. ఇదంతా చిన్నవే. సో ఇవి చేయడం ద్వారా కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం బార్లీ వాటర్, ఎప్పుడైతే కాళ్ళలో వాపులు ఇలా వచ్చాయో అప్పుడు మాత్రమే బార్లీ వాటర్ని తీసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే ప్రెగ్నెన్సీ రాగానే కొంతమంది చెప్తుంటారు బార్లీ వాటర్ రోజు తీసుకో మంచిది అని అంటారు. మంచిదే, కానీ ఎప్పుడు మంచిది? శరీరంలో వాటర్ ఎక్కువైపోయినప్పుడు మంచిది. అంతేకాని అసలు వాటర్ ఏమీ ప్రాబ్లం లేదు అన్నప్పుడు తీసుకుంటూ ఉంటే ఉమ్మ నీరు తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే కాళ్ళలో వాపులు ఇలా ఒంట్లో నీరు వచ్చినట్టు అట్లా అనిపించినప్పుడు మాత్రమే బార్లీ వాటర్ని తీసుకోవాలి.